తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ సీఎంను వాకబు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన కేసీఆర్ ఇవాళ సభలో జాతీయ గీతం, సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. మొదటి రోజు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన కేసీఆర్ తీరు పట్ల ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ సీఎంను వాకబు చేశారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ అనగా సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్ ని కలిసేంత సంస్కారం సీఎంకు ఉంటే చాలు, బయట మాటల్లోనూ ఇదే సంస్కారం ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఇలా పలకరించుకుంటే మంచిదే అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. అసెంబ్లీకి కేసీఆర్ రావడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ సభకు రాలేదని, కేవలం తన ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేగా జీతం పొందడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఐలయ్య ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఆయన అసెంబ్లీకి వచ్చే క్రమాన్ని హైప్ చేశారు. సార్ అటెండ్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గత 2 సంవత్సరాలుగా గాఢ నిద్రలో, కుంభనిద్రలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తే మరి ఏమో మాట్లాడతాడు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదో ప్రసంగిస్తాడు అనుకుంటే కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి, అధ్యక్ష అని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఎంత వివక్షత ఉందో ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే తీరు చూస్తుంటే కనీసం ఇవాళ 0 అవర్లో సుమారు 70-80 మందికి ఎమ్మెల్యేలకు, మంత్రులకు అవకాశం ఇచ్చి ఆయా నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడుతుంటే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు ఏదో ప్రబల్బల్కి వాళ్ళ సోషల్ మీడియాలో వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు, హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి, ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తాను మాట్లాడిన విషయాలు మీకెలా చెబుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, కేసీఆర్ ను ఈ రోజే కాకుండా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశానని గుర్తు చేశారు. అసెంబ్లీ నుంచి ఆయన వెంటనే ఎందుకు వెళ్లారో కేసీఆర్ ని అడగాలని అన్నారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారని విలేకరులు ప్రశ్నించగా తామిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతామని బదులిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లుతున్నారు. ఈ రాత్రి రేవంత్ తన కుటుంబంతో ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని అనంతరం రాత్రికి హైదరాబాద్కు తిరిగి వస్తారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసినట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అలాగే బనగానపల్లె అడ్డు రోడ్డును కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఇప్పటికీ జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తున్నట్లు ప్రకటించారు.